ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహం. ఓ జాతవేదుడా, ఆర్తస్వరూపిణియు కలువల పువ్వుల తమ్మి పువ్వుల దండ ధరించినదియు పోషణము పుష్టి కలిగించినదియు పింగళ వర్ణము కలిది హిరణ్మయమూర్తి చంద్రుని స్వరూపము గలది అగు లక్ష్మి నా యందు ఆవహింపజేయము. ఆర్ద్ర హిరణ్మయం అనేటటువంటి గురించి మనం మొట్టమొదటిలో బాగా చెప్పుకున్నాం. మనం తర్వాత పుష్కరిణి అనేటువంటి కొత్త పదం ఒకటి వచ్చింది ఇక్కడ. అంటే పుష్కరిణి అంటే పోషించేది అనేటటువంటి అర్థం. అసలు యాక్చువల్గా అన్ని గుళ్ళో పుష్కరిణులు ఉంటాయి, కాక పుష్కరిణి అనేటటువంటి దానికి తెల్ల కలువలు ధరించినది అని కూడా ఒక అర్థం ఉంటుంది. పుష్టిం అంటే పోషణ స్వరూపి అయినటువంటిది, పింగళాం అంటే పింగళవర్ణమైనటువంటిది, పద్మమాలిని పద్మమాలలు ధరించినటువంటిది, చంద్రాం చంద్రస్వరూపుడి అయినటువంటిది, హిరణ్మయీం బంగారు రంగుగా ఉండేటటువంటిది, లక్ష్మీం లక్ష్మి శుభలక్ష్మ కలిగినది, మే ఆవహ నా యందు ఆవాహన చేయాలి. స్థూలమైనటువంటి అర్థం ఇది. ముఖ్యంగా ఆర్ద్ర అంటే మనకు తెలుసు దయార్ద్ర స్వరూపిణి అయినటువంటి అమ్మవారు, రసస్వరూపిణి అయి నిత్యము స్వరూపిణి అయి ఉండేటటువంటి అమ్మవారు రోజు మనకి ఆవాహన చేయుగాక. ప్రతిదానికి రెండు అర్థాలు ఉంటాయి. ఎవడైతే దయార్ద్ర స్వరూపుడై ఉంటాడో ఆర్ద్ర పుష్కరిణి పుష్టం, ఎవడైతే పుష్టి కలగజేస్తూ ఉంటాడో పుష్టి కలిగించాలనేటటువంటి అభిప్రాయం ఉంటాడో వాడి యందు లక్ష్మి ఉంటుంది. ఇంకా మనం మామూలుగా అలా ఉండేవాడు మనకి చేయాలనేటటువంటిది ఆవాహన చేయడం అంతవరకు కరెక్ట్. ఇక్కడ ఉపాసనకి కల్మినేషన్ వచ్చేస్తున్నాం కాబట్టి ఉపాసన చేయడానికి ఏ దేవతనైతే మనం ఉపాసన చేస్తాం ఆ దేవతతో అభేదమైనటువంటి స్థితిని సాధించుకోవాలి. దాన్ని న్యాస విద్య అంటారు. అమ్మవారికి ఏదైతే చెప్పబడి ఉన్నాయో ఆ లక్షణాలు మన యందు ఉన్నట్టుగా ఆరోపించుకోవాలి. అంటే ఎలాగండి, చంద్రోదయం అవుతున్నటువంటి టైంలో, చంద్రుడు మంచి కళగా ఉండేటప్పుడు టైంలో అమ్మవారిని ఆ చంద్ర కళల్లో చూసి ఆ కళల్లో ఉండేటటువంటి రసస్వరూపిణి అయినటువంటిది ఏదైతే ఉంటుందో సోముడు అనే ఆయన చంద్రుని ద్వారా రసం అనేటటువంటిది పంపిస్తాడు. భాగవతమునందు ఈ కథ ఉంటుంది. మారిష అనేటటువంటి ఒక ఆవిడ చెట్లలో పుడుతుంటుంటా ఆవిడకేమో సోముడు వేలుతో పాటు బాగా పడితే పిలి బతుకుతుంది అనే ఒక కథ ఉంటుంది అన్నమాట. ఈ మారిష అనేటటువంటి ఆవిడ ప్రచేతసులు అనేటటువంటి వారితో వివాహం చేసుకుంటుంది. 10 మందితో ఒకసారి వివాహం చేసుకుంటుంది. 5 ప్రత్యేకతలు ఉంటారు. అంటే 5 కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అనేటటువంటి మొట్టమొదట పుట్టుతుండేటప్పుడు ఉండేటటువంటి దానికి వీటన్నిటికీ రసస్వరూపుడు అయినటువంటి సోముడు అనేటటువంటి దాన్ని మొట్టమొదటిగా తీయటం అనేటటువంటిది ఈ కథ యొక్క అర్థవాదం, లోపల ఉండేటువంటి రహస్యం. మనం పుట్టేటప్పుడు కూడా ఈ ఇంద్రియములు అనేటటువంటి వాడిని మామూలుగా వేదాంతులంతా కూడా ఇంద్రియాలన్నింటినీ జయించేయాలి, ఇవన్నీ మూర్ఖమైనటువంటి ఇలాంటివన్నీ మనకి చెప్తూ ఉంటారు. వేదమునంతా కూడా వాటికి ఒక పవిత్ర స్థానం ఉంటుంది. ఇంద్రియముల ద్వారానే పైకి ఊర్ధ్వగతిని కావాల్సినటువంటి సాధన ఈ వేద క్రతువుల యందు, వేదమునందు, వేదార్థములందు, ఋషుల యందు ఉంటుంది. ఋషులు వేరు, వేదాంతులు వేరు. కంటికి పరితృప్తి కలిగించేటటువంటి చక్కరైనటువంటి అమ్మవారి యొక్క బొమ్మ గాని విగ్రహం గాని ధ్యానం చేయమంటారు. కన్ను చూడటం తప్పు, దీంతో చూడకూడదు, ఇందే జయించాలని అంటారు. అలాగే వాసన అనేటటువంటి దానికి చక్కనైనటువంటి అగరత్తులు వెలిగించుకోవటం, వాసన ద్వారా ఏ వాసన అయితే ఉంటుందో వాసన మంచి వాసన చూడగానే మనస్సు విప్పారుతుంది. అంచేత అమ్మవారి పూజల్లో కంపల్సరీగా అమ్మవారికి సెంటు కొట్టాలి, అగరొత్తులు వెలిగించాలి. లావెండర్ అవి అమ్మవారి పూజలప్పుడు కంపల్సరీగా అమ్మవారికి వెయ్యాలి, కంపల్సరీగా రూల్ అనమాట. పాదుకాంత దీక్ష తీసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు. ఎవరైతే అమ్మవారి యొక్క పాదుకాంత దీక్ష తీసుకుంటారో ఉపాసకులు అయి ఉంటారో వారి యందు కూడా ఈ లెవెండర్స్ లాంటివి వేసుకోవటం అనేటువంటి ఒకటి ఉంటుంది. ఏం చేతనంటే మిగతా వాళ్ళకి కంపు కొట్టకుండా మనస్సు విప్పారుతుంది. అలాగే రుచికరమైనటువంటివి, స్నిగ్ధములైనటువంటివి, మంచి అయినటువంటి వాటిని తినటం వల్ల పరిపుష్టి చెందుతుంది దేహం. కూడనటువంటివి తినకూడదు కానీ మంచివి అనేటటువంటి తినటం వల్ల ఏమిటవుతుంది, దానివల్ల లోపల జవసత్వములు కలుగుతాయి. ఇందులో పింగళ అనేటటువంటి దానికి పింగళ అనేటటువంటి తేనె రంగు గలది, తేనె అనే అర్థం ఉంటుంది. సాధన చేసేటటువంటి వారు ఎక్కువగా గోధుమలు తేనె సేవించాలి. అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళు ఫుడ్ యందు తేనె గోధుమలు ఎక్కువ ఉండేటట్టుగా చేయగలిగితే, తేనె ఒకటి గోధుమలు ఒకటి అమ్మవారికి తెలుసు. అంటే శుక్రగ్రహములకు సంబంధించినవి. ఈ భూమి యందు మొట్టమొదటిగా పుట్టినటువంటివి నువ్వులు, మొదటి ధాన్యములు. ఆఖరిగా పుట్టినటువంటి గోధుమలు. ఈ మధ్యలో మినువులు, పెసలు, ధాన్యం గిన్యం అన్ని మధ్యలో వచ్చినా సరే మొట్టమొదటిగా భూమి మీద పుట్టిన అంచేతే తెలల చేత అపర కార్యములన్నీ చేయిస్తారు. తర్పణలు గిర్పణలు ఇచ్చేటప్పుడు పోయేటప్పుడు అంతా కూడా తెలలు ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే భౌతికమైనటువంటి వాటిలో రోగములు ఉంటుంటే తెలలు తినటం వల్ల శనికి సంబంధించినటువంటి దోషాలు పోతాయి. ఏలాంటి శని అలాంటివన్నీ వచ్చినప్పుడు ఏం చెప్తారు వీళ్ళు, తెలల్ని దానం ఇవ్వండి అంటారు. దానం ఇస్తే మంచిదే కానీ
ఆ యాక్టివిటీ మంచిదే కానీ తినాలి. శనికి సంబంధించి మాస్టర్ గారు ఉండేటప్పుడు పూజలు అవి చేసేటప్పుడు మాస్టర్ గారు ఏదో ఒక దాంట్లో కొన్ని తిల్లలు నూనె పప్పు కల్పిస్తేవారు మాస్టర్. అందరికీ శని న్యూట్రల్ అయిపోతుంది కలిపేవారు అనమాట. శని బాగులేనటువంటి రోజులు నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయటం, నువ్వులు తినటం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి క్రతువు లాంటిది అది. అలాగే హోమం అందు వేయటం, అలంలో కలిపి నువ్వులు కలిపి హోమం చేయటం, అప్పుడప్పుడు నువ్వులు పొట్టి తినడం మంచిది అన్నాడు. అలాగే ఆధ్యాత్మికమైన జీవనానికి ఈ గోధుమలు మాత్రం భూమి యందు పుట్టినటువంటి మొట్టమొదటగా సనత్ కుమారుల వారు వారితో పాటు వచ్చినటువంటి 64 సిద్ధులు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటగా 2 కోట్ల సంవత్సరాల క్రితం వారితో పాటు ఈ గోధుమలు తెచ్చారు. శుక్రగ్రహములకు సంబంధించినవని పెద్దలు చెప్తారు. అన్ని పువ్వులలో పువ్వు అంటే ఏంటి, మనం నవ్వితే ఎలా బాగుంటుందో అలాగే ఈ భూమి నవ్వదలుచుకుంటే ఎలా నవ్వుతుంది, పువ్వులను వికసింపజేస్తుంది. అమ్మవారు నవ్వితే పువ్వులు విచ్చుకున్నట్టుగా ఉంటుంది. మంచి పూల తోటలోకి వెళ్ళి మనం అలా చూస్తూ ఉంటే మనకు కూడా మనసు విచ్చుకున్నట్టుగా, ఆడవాళ్ళు అయితే కోసుకుని లోపల పెడతా ఉన్నట్టుగా, మనకైతే ఆనందంగా ఉన్నట్టుగా వాటి వాసన ఆహ్లాదాన్ని కలిగజేస్తుంది. పూల తోటలు పూలు పెంచుకోవాలి. ఇంటి యందు తినేటటువంటి వస్తువు కానీ పువ్వులతో ఉండేటువంటి వస్తువు కలిగినటువంటిది కానీ చెట్టునే పెంచమంటారు పెద్దలు. అంటే ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు. క్రోటన్స్ ఇలాంటివన్నీ కూడా పెంచుకుంటే ఏమిటి, ఎవరికి ఉపయోగపడవు కాబట్టి, దేనికి ఉపయోగపడవు కాబట్టి దేనికి ఉపయోగపడినటువంటి వాళ్ళు అలాంటివి పెంచుకుంటారంటారు. ఎవరికి ఉపయోగపడదలుచుకోకపోతే అవన్నీ అంటే తీసుకున్నటువంటిది పూజకు కానీ ఆహ్లాదాన్ని కానీ వాసన కానీ తినడానికి సంబంధించినది కానీ అయి ఉండాలన్నాడు. అంచేత ఫలవృక్షములు పుష్పవృక్షములు కంపల్సరీగా ఇంటి ఎందుకు కానీ దుడ్డు ఉంటే వేసుకోమన్నారు. మనం వృక్ష జాతికి రుణపడి ఉంటాం. పొద్దున్న నుంచి చంపేసి తినేస్తుంటాం మనం ఉంటాం. కాబట్టి ఏం చేయాలంటే ఇన్ రిటర్న్ అమ్మవారికి మనం ఇచ్చేటటువంటి ఆహుతి ఏమిటంటే 1 చెట్టు 2 చెట్లు పెంచి ఇచ్చేయాలి. నీళ్లు పోసి దాని గొయ్యి తవ్వి జీవితం నందు ఆ పెట్టినటువంటి చెట్టు ఏదేదో 1 చెట్టు అయినా పెట్టి దాని విత్తనాలు 10 మందికి పంచాలి. మేడం బ్లావిట్స్ కి జీవిత చరిత్రలో ఉంటారు ఆవిడ. ఈ విత్తనాలన్నీ కలిపి ఒక పెద్ద బ్యాగ్ లో పెట్టుకునేది ఎప్పుడు ఊరికి వెళ్ళినా సరే. ఈ ట్రైన్ మెడ్రాస్ టు హౌరా వెళ్తూ ఉంటే కొంచెం నీళ్లు ఉండి అక్కడ పండుతాయన్న చోటల్లో కూడా ఈ విత్తనాలు జల్లేది. ఎందుకు జల్లుతున్నట్టే ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఆవిడ అడయార్యందు అనేక వృక్షములు ఉండేయడం ప్రత్యేకంగా ఆవిడ శ్రద్ధ మీద పెంచింది. రమణ మహర్షి ఇటువంటి వారి ఆశ్రమాలు ఉండేటప్పుడు అన్ని ఆధ్యాత్మిక చేసిన ప్రత్యేక వృక్షాల గురించి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళంతా. సిద్ధి సాయిబాబా చరిత్రలో కూడా ఉంటుంది మనకి. ఆవిడ ఆకలిలో ఆవిడ భిక్షిస్తాడు. ఆవిడ పేరేమిటి, లక్ష్మి. ఎప్పుడు తిరుగుతుండే పెట్టాడు. ఇప్పుడు ఆయన తిరుగుతుండే కరపెట్టు కొట్టి రాళ్ళు పీసి కొట్టి అలా తిట్టేవాడు అన్నమాట. ఆవిడ మొక్కలకి నీళ్లు పోయించాడు. ఆవిడ చేత అనిపించేవారు ఆయన మొక్కలకి కలుపులు తీయటం, దానికి ఏమో నీళ్లు పోసుకోవటం. చాలా మంది ఒక్కొక్క చెట్టుకు ప్రత్యేకం తీసుకుని ఆ చెట్టు కింద తపస్సు చేయడం కూడా మనం చూస్తాం. మనం ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్క మంత్రం జపం చేస్తే ఆ మంత్రానికి అధిష్టానమైనటువంటి దేవత ఆ చెట్టు ద్వారా వ్యక్తమై వస్తుంది. చెట్లతో మాట్లాడటం అనేటటువంటి ఒక విద్య ఉన్నది. వాటిలో కూడా లైఫ్ ఫోర్స్ ఉంటుంది. అవి కూడా మాట్లాడేటటువంటి మధ్యమ వాక్కులో మాట్లాడతాయి. ఆ చెట్లన్నీ కలిపినటువంటి వాటిని ఏదైతే సమాహార ప్రజ్ఞ అవుతుందో వనదేవత అనేటటువంటి ఉంటుంది. ఆవిడతో మాట్లాడటం, ఆ అడవికి వెళ్ళినప్పుడు కానీ ఆ వనానికి వెళ్ళినప్పుడు కానీ ఆ వనదేవత దగ్గర పరిచయం చేసుకుని అనుజ్ఞ తీసుకుని అక్కడ తపస్సు చేయటం ఇవన్నీ ఉంటాయి. సాధనలో పెరుగుతున్న కొలది ఇవి అమ్మవారిని అనేటువంటిది ప్రతి వస్తువునందు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ దేవతా దర్శనములు జరుగుతాయి. కళల్లో కనిపించేలా కాకుండా ఇప్పుడు మనం అంతర్యలుగా ఉంటాయి. అలాగే నదీమ తల్లులంతా కూడా సాకారమైన ఆకారంలో కనిపిస్తారు, దర్శనమిస్తారు, రక్షిస్తూ ఉంటారు. నదిలో పరమ దుర్మార్గుడు అయితే తప్ప పడి చచ్చిపోవడం ఉండదు. ఆ తల్లికి దండం పెట్టి లోపల దిగితే ఎలాగైనా ఒడ్డుకు పడేస్తుంది. చంపడం అనేటువంటి చేయదు. వీడు చంపుకుంటాడు తప్ప పైకి పడేస్తుంది. వరదల్లో కూడా ఎంతో మహాపాపం చేస్తే తప్ప నదిలో మునిగిపోయి చచ్చిపోవడం జరగదు. ఉంటాయి అలా. అంచేత ఏం చేయాలంటే మనం వృక్షం ఒకటైనా పెంచి దాని విత్తనాలు 10 మందికి పంచేటట్టుగా ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. అందులో కొన్ని వృక్షములకు సంబంధించినటువంటి తినటం వల్ల కొన్ని ఆధ్యాత్మిక ప్రజ్ఞలు ఉద్బోధం అవుతాయి.